వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పౌరులను రేవుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్ నుంచి ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందని తెలిపారు. భద్రాచలం వద్ద 50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించరాదని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగానికి విగ్రహాలు అందజేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్లలో విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు.